स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మన ధర్మం ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ముందుగా మీకు భోగి పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా, అలాగే మన ప్రేక్షకులందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. గురుగారు, భోగి పండుగ పరమార్థం ఏమిటి? భోగాలను అందించే ఈ భోగి పండుగను ఎలా విశ్లేషించుకోవాలి? భోగము కలది భోగి. భోగము అనే పదానికి అర్థం పడగ అని అర్థం అమ్మా. భోగి అంటే పాము అని అర్థం. భోగి పండగ అంటే పాముల యొక్క పండగ, పాము యొక్క పండుగ. ఇదేమిటండి, చక్కగా సంక్రాంతికి సంబంధించిన భోగి గురించి చెప్పమంటే మీరు పాము పండగ అంటారు. ఏంటంటే ప్రతిదానికి, ప్రతి పండగ వెనకాల మన సంస్కృతి సంప్రదాయం ఉంటుందమ్మా. పాము అనంటే మన వెన్నుపూస అని ఏదైతే అంటుంటామో దాన్ని వెన్ను పాము అంటారు. దానికి ఇంకొక పేరు. పాము పడగ కిందకుండి తోక పైకి ఉంటుంది. కుండలిని శక్తి అంటారు. అంటే మనం కూర్చునేటువంటి ఆసనం పడగ, ఈ పైన ఉండేటువంటి బిందువు ఇది తోక. కుండలిని శక్తి ఆ సుషుమ్నా నాడి దగ్గర కలిసి ఉన్నటువంటి ఆ కుండలిని శక్తిని జాగృతం చేయాలి. ఆ పడగ 3 చుట్ల కింద చుట్టి ఉంటుంది ప్రతి మానవుడి యొక్క శరీరంలో. ఆ 3 చుట్లే మొదటి చుట్టు భోగి, రెండవది సంక్రాంతి, మూడోది కనుము. అంటే ఈ 3 రోజులు పండగ ఇది. అంటే ఆ 3 చుట్ల గురించి నువ్వు ఆలోచించరా అబ్బాయి. లేకపోతే నీ బతుకింతే, మళ్ళీ వచ్చే జన్మలో ఏ దున్నపోతు కిందో ఏ కుక్క కిందో మళ్ళీ నువ్వు పుట్టవలసిందే. నువ్వు చనిపోయే లోపుగా ఈ యోగం గురించి నువ్వు ఆలోచించు, ఈ కుండలిని శక్తిని గురించి నువ్వు ఆలోచించు. ఏడాదిలో కనీసం ఈ 3 రోజులన్నా నీకు నేను జ్ఞప్తి చేస్తున్నాను. మిగతా రోజులు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అనుభవిస్తున్నావు. ఈ 3 రోజులన్నా నీలో లోపల ఉన్నటువంటి వేరే వాళ్ళు ఎవ్వరూ కూడా నిన్ను బాగు చేయలేరు. భగవద్గీత చెప్పింది, ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలి. కాబట్టి వీటి గురించి ఆలోచించి యోగ శాస్త్రాన్ని నువ్వు బాగా అభ్యసించు. కుండలిని శక్తిని పైకి తీసుకురావటానికి యోగం ద్వారా ప్రయత్నం చెయ్యి అని ఆ భోగి గురించి చెప్పేటువంటిది భోగి. ఆ పాముని గురించి మొదటి రోజు చెప్తాను. ఇది అంతరార్థం. పైకి మరి ఇంత అంతరార్థం చిన్నపిల్లలకి చెప్తే దడుచుకుంటారు. ఇందక్కడ కూడా అయ్యా, పండగ అంటే ఎవరికైనా ఇష్టమే, కానీ పండగ వెనకాల ఇంత అంతరార్థం ఉందని బాగా పెద్దవాళ్ళు అయిన తర్వాత చెప్తే అర్థం చేసుకుంటారు. అందువల్ల హోమియోపతి మాత్రలాగా కొంచెం పంచదార కలిపి లోపల ఉన్నటువంటి దాన్ని అందిస్తే ప్రతి వాళ్ళు తీపి తీపి కింద దాన్ని ఆస్వాదిస్తారు. అందువల్ల భోగి పండగ అని మన వాళ్ళు కల్పించి ఇది సంక్రాంతికి ముందుగా వస్తుంది. ఈ రోజుతోటి మనకి దక్షిణాయనం పూర్తయిపోతుంది. రేపటి నుంచి ఉత్తరాయణం మొదలవుతుంది. కాబట్టి దక్షిణాయనం ఏదైతే ఉందో ఈరోజు ముగిసిపోతోంది. ఈ దక్షిణాయనంలో ఏదైతే నువ్వు చెడు భావనలు ఏదైతే ఉన్నాయో కనీసం ఈ రోజు నుంచైనా ఆ చెడు భావనల్ని ఈ భోగి మంటల్లో పడేసి తగలబెట్టే. చెడు భావనలు తగలబెట్టమంటే వాడి దగ్గర ఉన్న చలనచిత్రంలో లాగా లోపల నుంచి తీసే చెడు భావన ఇలా పడటానికి లేదు. కాబట్టి ఇంట్లో ఉండే చెత్త సామాను ఏదైతే ఉంటుందో వాటన్నిటికి పనికిరావు అని ఏదైతే అనుకుంటున్నావో అలాంటి వాటన్నిటినీ తీసుకొచ్చి భోగి మంటల కింద వెయ్యి. అంటే చెడు భావనలు తొలగించమని అక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశం. పూర్వకాలంలో మేడి, జువ్వి ఇలాంటి పవిత్రమైనటువంటి వాటిని, పుల్లల్ని భోగి మంటల్లో వేసేవారు. ఇప్పటికి ఆ చెట్ల పేర్లే కొంతమందికి తెలియవు, ఆ చెట్లు ఎక్కడ ఉంటాయో కూడా కొంతమందికి తెలియవు. మొత్తానికి అది ఆచారం కొనసాగిస్తున్నారు. భోగి మంటల యొక్క పరమార్థం అది ఉంటుంది. సరే, ఇంతకీ భోగి మంటల ద్వారా నీలో చెడు భావనలు తొలగించు, అది భోగి. కాబట్టి ఈ రకంగా భోగి పండగ అటు సాంప్రదాయ పరంగా ఇటు లౌకిక పరంగా భోగి మంటలేసాం, నలుగురం ఒక చోట చేరతాం. ఇది ఒక రకంగా సామాజికంగా అందరినీ దగ్గర కలిపేటువంటి ఒక ప్రక్రియ.
ఇది భోగి మంటల్లో ఉండేటువంటి ఒక పరమార్థం, భోగి పండుగలో ఉన్నటువంటి ఆంతర్యం. గురువుగారు, భోగి పండుగ రోజున భోగి మంటలు వేస్తారు, భోగి పళ్ళు పిల్లల పైన పోస్తారు, అలాగే బొమ్మల కొలువును కూడా ఏర్పాటు చేస్తారు. ఇంతకీ ఈ భోగి రోజున ఏ దైవాన్ని ఆరాధించాలి? భోగి పండుగ రోజున ఏ దైవాన్ని ఆరాధించాలంటే పెద్దలు చెప్పారు, సూర్య భగవాను ఆరాధించాలి. ఎందుకంటే సూర్యుడికి సంబంధించే ఉత్తరాయణము దక్షిణాయనము, సూర్యుడి యొక్క గమనాన్ని పట్టే మనకి పండగలు ఏర్పడ్డాయి. కాబట్టి అధిష్టాన దేవత ఎవరు? సూర్యుడంటేనే మళ్ళీ నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితి నాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మకారినే విరించి నారాయణ శంకరాత్మనే. సూర్యభగవానుల్లోనే విష్ణుమూర్తి ఉన్నాడు, శంకరుడున్నాడు, బ్రహ్మదేవుడున్నాడు. కాబట్టి త్రిమూర్త్యాత్మకుడు, మూడు మూర్తుల్ని తనలోన కలుపుకున్నటువంటి ప్రత్యక్ష నారాయణుడు, కనపడేటువంటి దేవుడు సూర్యభగవానుడు, ఈ లోకానికంతటికీ వెలుగును అనుగ్రహించేటువంటి వాడు. కాబట్టి ఓ మహానుభావ, ఈ రోజుతోటి మాకు దక్షిణాయనం ముగిసిపోతోంది, నీ యొక్క గమనం ముగిసిపోతోంది. రేపటి నుంచి ఉత్తర అయనం అంటే శ్రేష్టమైన ప్రయాణం, ఉత్తర దిక్కు వైపు నువ్వు కొంచెం ఒరిగి ప్రయాణం చేస్తావు. ఉత్తరం అంటే శ్రేష్టం అని మనం చెప్పుకున్నాం. కాబట్టి శ్రేష్టత్వం వైపు నువ్వు అడుగులు వేస్తున్నావు, మమ్మల్ని కూడా శ్రేష్టత్వం వైపు అడుగులు వేయించు. మేము ఏదైతే చెడుదారుల్లో ఉన్నామో ఆ చెడులో మమ్మల్ని నడిపించకు. నువ్వెలాగా ఉత్తరాయణం మొదలుపెట్టావో మమ్మల్ని కూడా మంచి దారి వైపు నడిపించు. నీ వెలుగుల్ని మాలో నింపు, సూర్యకాంతిని. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యాన్ని అనుగ్రహించేటువంటి వాడు భాస్కరుట్ట. కాబట్టి స్వామి, సూర్య నమస్కారాలు వేసే ఓపిక ఉందా? సూర్య నమస్కారాలే. ఎండలో కొద్దిసేపు కూర్చొని వెయ్యి. లేదా నాకు అంత ఓపిక లేదు, నేను పెద్దవాడిని అయిపోయానా, ఒక నమస్కారం స్వామివారికి పెట్టు. స్వామి, నాకంత ఓపిక లేదు, ఈ ఆసనాలు వేయలేకపోతున్నాను, సూర్య నమస్కారాలు చేయలేకపోతున్నాను, నా నమస్కారాసనమే నీకు ఇస్తున్నాను అని నమస్కారం చేయి. ఎందుకంటే అప్పటికైనా ఆయన ఆరోగ్యాన్ని నీకు ప్రసాదిస్తాడు. లేదా ఆ సూర్యకిరణాలు ఒంటికి కొద్దిసేపైనా తగిలేటట్లు ఉదయం పూట సాయంత్రం పూట చేయి. ఇప్పుడు ఆరోగ్య శాస్త్రరీత్యా వైజ్ఞానిక శాస్త్రరీత్యా ఏదో డి విటమిన్ ఇలా అంటున్నారు చూడండి, అది కూడా సూర్యకిరణాల వల్ల వస్తుందని చెప్పి మన సంప్రదాయం కూడా చెప్తోంది, ఆధునిక పద్ధతులు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి సూర్య భగవానుణ్ణి మాత్రం తప్పనిసరిగా ఈ భోగి పండగ నాడు మిగతా దేవుళ్ళని ఆరాధించు, సూర్య భగవానుణ్ణి అంటే ఒకే టికెట్ మీద 2 సినిమాలలాగా లేకపోతే 3 సినిమాలలాగా ఒక్క సూర్య భగవానుణ్ణి ఆరాధిస్తే ముగ్గురు త్రిమూర్తులు, ముగ్గురిని నువ్వు ఆరాధించినట్టు అవుతుంది. కాబట్టి సూర్యుడిని తప్పనిసరిగా ఈ భోగి పండగ నాడు ఆరాధించు, శ్లోకాలు చదివి సూర్యాష్టకం చదువు. గురుగారు, తిథి లేని పర్వం భోగి అంటారు, ఇందులో ఆంతర్యం ఏమిటి? ఎందుకనంటే మిగతా పండగలకి ఒక తిథి ఉంటుంది. ఫలానా శ్రీరామ నవమి, ఏదో చైత్రమాసం నవమి వస్తుంది, ఆ రోజు శ్రీరామ నవమి. శ్రీకృష్ణాష్టమి, అష్టమి తిథి నాడు శ్రీకృష్ణుడి యొక్క ఆ పుట్టినరోజును జరుపుకుంటాం, శ్రీకృష్ణాష్టమి. మరి భోగి పండగ ఎప్పుడు? భోగి ఏ తిథి నాడు వస్తుంది? తిథి అంటే ఇప్పుడు మన ఆంగ్ల పరిభాషలో చెప్పాలంటే డేట్. ఎప్పుడు వస్తుంది, ఏ తిథి నాడు వస్తుంది అని అంటే దీనికి పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, ఎప్పుడు దక్షిణాయనం ముగుస్తుందో అదే భోగి పండగ, ఇంకా తిరుగులేదనమాట అండి. సౌరమానం ప్రకారం దక్షిణాయనం ఎప్పుడు ముగుస్తుందో ఆ రోజు ఏ తిథి ఉండనివ్వండి, ఏ నక్షత్రం ఉండనివ్వండి, ఈ రోజుతోటి దక్షిణాయనం వెళ్ళిపోతుంది. ఇక రేపటి నుంచి ఉత్తరాయణం మొదలవుతుంది, రేపటి నుంచి సంక్రాంతి మొదలవుతుంది. కాబట్టి సంక్రాంతి ముందు రోజు దక్షిణాయనం యొక్క చిట్ట చివరి రోజు, దానిని భోగి కింద నిర్ణయించారు. అందువల్లే మిగతా పండగలకి తిథి ఉంటుంది, కానీ భోగి పండగకి మాత్రం తిథి ఉండదు. ఇది ఆ భోగి పండుగ యొక్క ప్రత్యేకమైనటువంటి వైశిష్ట్యం. మనం ఇదివరకే చెప్పుకున్నట్లుగా భోగి, ఆ భోగి అనేటువంటిది భోగాల వైపు దృష్టి పోకుండా మనలో వైరాగ్య భావాన్ని పెంచటానికి, వెలుగుల్ని నింపుకోవటానికి ఒక ప్రత్యేకంగా, ఎందుకంటే ఎవరైనా కొంచెం ప్రత్యేకంగా అలంకరణ చేసుకొని వచ్చారనుకోండి, ఆ వ్యక్తి మీద మనకు ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంటుంది. మిగతా పండగలన్నిటికీ ఒక తిథి ఉంటుంది, కానీ ఈ పండగకి ఏ తిథి లేదు. అరే, తిథి లేని పండగట్రా ఇది భలే ఉందే అని పిల్లలు కూడా ఆశ్చర్యపోతారు. అంటే అతని మీద ఎందుకని ఈ భోగిని మనం జరుపుకుంటే వచ్చే ప్రయోజనం ఏమిటి, ఎందుకు జరుపుకోవాలి?
అని చెప్పి మరొక రకమైనటువంటి ఉత్సాహాన్ని కూడా రగిలింపచేసి మనలో చైతన్య భావాన్ని, సూర్య భగవానుడి యొక్క అనుగ్రహాన్ని మనకు కలగచేసేటువంటి పండగ భోగి పండుగ. గురుగారు, భోగి రోజున గోదా రంగనాథుల కళ్యాణాన్ని నిర్వహిస్తారు కదా, ఆధ్యాత్మికంగా విశ్లేషించుకుంటే ఈ గోదా రంగనాథుల మూర్తిమత్వాన్ని మనం ఎలా సమన్వయం చేసుకోవాలి? దేవుడికి అసలు కళ్యాణం ఎందుకు జరిపిస్తాం? ఎందుకనంటే ఈ తిరుప్పావై ఈ ధనుర్మాసంలో ప్రత్యేకంగా చదువుతూ ఆ గోదాదేవి ఆ రంగనాథుణ్ణి సేవ చేసింది అని మనం చెప్పుకుంటాం. ఆ రంగనాథుడికి గోదాదేవికి ఈరోజు కళ్యాణం జరిపించడంలో వాళ్ళిద్దరి కళ్యాణం ఎప్పుడో అయిపోయింది. కానీ ప్రతి సంవత్సరం భోగి రోజే ఎందుకు జరిపిస్తుంటామంటే, భోగము అని అంటే ప్రత్యేకంగా ఇక్కడ అర్థం మనం ఏం చెప్పుకోవాలంటే సుఖము. వాళ్ళిద్దరికీ కళ్యాణం జరిపించి మనం లౌకిక సుఖాన్ని పొందటం కోసం కళ్యాణం జరిపిస్తాం. అంతేగాని అది ఒక గోదాదేవి అనేటువంటిది ఒక విగ్రహం అని చెప్పి, రంగనాథుడు అనేటువంటిది ఒక విగ్రహం అని చెప్పి మన మానవ సంప్రదాయాల్లో తాళిబొట్లు, తలంబ్రాలు ఈ పోయటంలో ఉద్దేశం ఏంటంటే, మన మానవ కళ్యాణంలాగా వాళ్ళ కళ్యాణం జరిపించడంలో ఉద్దేశం ఏంటంటే లోకానికి కళ్యాణం చేకూర్చడం కోసం. ప్రధానంగా మనం అది గమనించాలమ్మా. ఇప్పటికీ కూడా క్షేత్రాల్లో దేవుడికి కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా కళ్యాణోత్సవం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడో వివాహాలు అయిపోయినాయి. మనం ప్రత్యేకంగా ప్రతిరోజు కళ్యాణం చేయించడం దేనికనంటే లోక కళ్యాణం కోసం. కళ్యాణం అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే శుభము. కళ్యాణ ఆహ్వానోత్సవ శుభపత్రిక. కళ్యాణం అంటే మా ఇంట్లో శుభం జరగబోతోంది, మీరందరూ వస్తే ఇంకా అధికమైనటువంటి శుభం జరుగుతుంది. అందువల్ల కళ్యాణం అనే పదానికి శుభం. ఇక్కడ మన మానవ లోకపు కుటుంబాల్లో జరిగేటువంటిది కేవలం మన కుటుంబానికి మాత్రమే శుభం. దేవుడి పెళ్ళికి ఊరంతా పెద్దలు అని ఒక సామెత ఉంది. కాబట్టి దేవుడి పెళ్ళి, రంగనాథుడిది గోదాదేవిది దేవుడి పెళ్ళి. ఆ దేవుడి పెళ్ళికి ఊరంతా పెద్దలు, అందరం తలా ఒకటి ఏదో ఒకటి సేవ చేయాలి. చేసి ఆ కళ్యాణం జరిపిస్తూ ఉంటే మనకి, మన కుటుంబాలకి, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కళ్యాణం జరుగుతుంది, శుభం జరుగుతుంది. అంతేగాని వాళ్ళకి కళ్యాణం జరిపించినందువల్ల మనకి వాళ్ళకి ప్రత్యేకంగా ఒరిగేటువంటిది ఏమీ లేదు. మనకి మాత్రమే ఉపయోగం, భక్తులకి మాత్రమే ఉపయోగం. దేవుడికి సుప్రభాతం పాడితే దేవుడి సుప్రభాతం కోసం కూర్చోాలా, మనకి మేలుకొల్పు. ఎప్పుడు అలా అన్వయించుకోవాలి. అంటే మనలో ఉండే మంచితనాన్ని పొద్దున్నే మేలుకొల్పాలి. వెంకటాచలపతే అని చెప్పి ఆ పేరు చెప్పుకొని స్వామి నాలో మంచి గుణాలు లేపు అని మనల్ని మనం ప్రోత్సహించుకోవటం కోసం, మనలో ఉండే మంచితనాన్ని మేల్కొల్పటం కోసం సుప్రభాతం పాడతాం. దేవుణ్ణి మేల్కొల్పటం కదా, ఆయన ఎప్పుడు జాగరూకుడై ఉంటాడు. అలాగే కళ్యాణం జరిపించడం కూడా మనకి కళ్యాణం జరిపించుకోవటం కోసం. గురువుగారు, మరో సందేహం. భోగి పండుగకి లక్ష్మీదేవికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? భోగి ఇదివరకటి రోజుల్లో ఈ భోగి పండగ నాడు లక్ష్మీదేవి ఒకసారి భూలోకానికి విహారం వచ్చిందట. వచ్చి చూస్తే ఎక్కడా కూడా ఇంటి ముందు గొబ్బెమ్మలు లేవు. ఏంటిది, ఎక్కడా ఏమి ఇంటి ముందు కూడా గొబ్బెమ్మలు లేవు? ఎందుకంటే గొబ్బెమ్మ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎందుకంటే లోకంలోకెల్లా ఉత్తమమైనటువంటి జంతువు ఆవు. ఆ ఆవు దగ్గరికి వెళ్ళి అడిగిందట లక్ష్మీదేవి అంతటా ఆవిడ, అందరి దేవతలకి నువ్వు నీ లోపల ప్రవేశం ఇచ్చావు, నాకెందుకు ఇవ్వవు ప్రవేశము? నాకు కూడా ఓ గోమాత నీలో నాకు ప్రవేశాన్ని కలగచేయి, ఏదో ఒక స్థానంలో నన్ను నువ్వు ఉంచుకో అని లక్ష్మీదేవి ప్రార్థిస్తే అప్పుడు గోమాత ఆవిడని ఆ పృష్ఠభాగంలో ఆవిడికి నిలయం కింద చేసిందట. అందుకే ఆ మలమూత్రాదులతో వచ్చేటువంటి ఆ పేడ ఏదైతే ఉందో ఆ పేడలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. అక్కడ లక్ష్మీ స్థానం. అందువల్ల గొబ్బెమ్మ అంటే లక్ష్మీ స్థానం. ఇంతటి పరమ పవిత్రమైనటువంటి భోగి రోజున ఎవ్వరూ కూడా ఆ రూపంలో నన్ను ఇంటి ముందు ఆరాధించటం లేదు అని చెప్పి లక్ష్మీదేవి విష్ణుమూర్తి దగ్గర పోయి చెప్పిందట. చెప్తే అప్పుడు విష్ణుమూర్తి, అయ్యయ్యో లక్ష్మి ఎవరింటికి వెళ్ళనంటోంది, లక్ష్మి వెళ్ళకపోతే వీళ్ళందరూ కూడా సంపదల విహీనులైపోతారు అని చెప్పి నారదుడు ఉన్నాడు కదా, నారదుడిని పిలిచి, ఒరే లోకానికి సాటరా నాయన, అందరూ కూడా ఈ భోగి రోజున తప్పనిసరిగా గొబ్బెమ్మలు పెట్టమను, గొబ్బెమ్మల పాటలు పాడమను. అప్పుడు లక్ష్మీదేవి చాలా సంతోషించి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా లక్ష్మీ సౌభాగ్యాన్ని కలగచేస్తుంది అని చెప్తే నారదుడు లోకంలో చాటెడితే అప్పటి నుంచి కూడా ఈ గొబ్బెమ్మలు పెట్టడం భోగి రోజున అనేటువంటి ఆచారం లోకంలో పరిడి వెళ్ళిందని చెప్పి ఒక పురాణంలో పేర్కొనబడింది. కాబట్టి
ఈ గొబ్బెమ్మలు పెట్టడంలో లక్ష్మీదేవి పాత్ర ఏంటంటే ఆవిడ యొక్క స్వరూపం. అది భోగి పండగ నాడు లక్ష్మీదేవికి భోగికి ఉన్నటువంటి ప్రత్యక్ష సంబంధం. గురుగారు, ధనుర్మాసం ఆరంభము నుంచి ఈ భోగి వరకు ఉండేటువంటి ఈ కాలాన్ని నెలపట్టు అని అంటారు. ఈ కాలంలో ముగ్గుల చిత్రీకరణకు ఎంతో ప్రాధాన్యత ఉంది కదా, ఈ ముగ్గులు వేయటంలో ఆంతర్యం ఏమిటి? ముగ్గులు ఈ నెలపట్టు, నెలకి సంబంధించినటువంటి ఆధారం. ఎందుకంటే ధనుర్మాసం ప్రత్యేకంగా మనకి చాంద్రమానం ప్రకారం మాసం కాకుండా దీన్ని సౌరమానం ప్రకారం దీన్ని ధనుర్మాసం అంటారు. తిరుప్పావై పఠించేటువంటి పవిత్రమైనటువంటి మాసం. ఈ ధనుర్మాసంలో ప్రత్యేకంగా మన సంప్రదాయం అంటే ప్రతిదీ ఎక్కడ మంచి ఉంటే దాన్ని అక్కడ మనం హృదయంలోకి స్వీకరిస్తాడు మన తెలుగువాడు. ఆ సంప్రదాయాల్లో ఒక భాగం ముగ్గులు వేయటం. ముగ్గులు వేయటంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ముగ్గు వేయటంలో భౌతిక ప్రయోజనం సూక్ష్మక్రిములను ఇంటి లోపలికి రానివ్వకుండా ఉండటం. ఆ సున్నంతో వీటితో కనుక ముగ్గు గనక వేస్తే ఏదో పిచ్చి పిచ్చి వాటితో వేస్తే కాదు, మంచిగా గనక వేస్తే ఆ ఘాటుకి సూక్ష్మక్రిములు, అది ప్రత్యక్ష ప్రమాణం మనకు నిదర్శనం కూడా కనపడుతుంది. ముందు సూక్ష్మక్రిములు ఇంటి లోపలికి రాకుండా ఉంటాయి. ముగ్గుల వల్ల వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ప్రయోజనం అంటే ఈ పండగ రూపంలో ఈ ముగ్గులు వేయటం అనేది ఎందుకు నేర్పానంటే కనీసం దీని ద్వారా మిగతా రోజుల్లో కూడా వేసుకోమని. అంతేగాని ఈ భోగి, సంక్రాంతి, కనుము ఈ 3 రోజుల్లో వేసేసి మిగతా రోజుల్లో ఊరుకోమని కాదు. ప్రతిరోజు కూడా ముగ్గు వేయి. ఇది భౌతిక ప్రయోజనం, సూక్ష్మక్రిములను ఇంటి లోపలికి రానివ్వకుండా ఉండటం. రెండవ ప్రయోజనం ఏంటంటే అందం. ఎందుకంటే మామూలు ఇల్లు చూడండి, ముగ్గు పెట్టినటువంటి ఇల్లు చూడండి. ఎవరికి వాడు, ఎవడి హృదయంతో వాడు పరిశీలన చేయండి. హృదయం అనేటువంటి కన్నుతోటి చూడండి. చూస్తే మామూలు ఇంటికి ముగ్గు పెట్టినటువంటి ఇంటికి ఎంతో తేడా నీకు కనిపిస్తుంది, ఎంతో నిండుతనం నీకు కనిపిస్తుంది. ముగ్గు పెట్టినటువంటి ఇల్లు, ముగ్గు లోపల లక్ష్మీదేవి, భారతంలో ఆనుశాసనిక పర్వంలో లక్ష్మీదేవి స్వయంగా చెప్పింది. ఇందాక ఆ గోమూత్రంలో వేయకంగా ఉంటానని చెప్పిందో, ముగ్గుల్లో కూడా భవిష్యలక్ష్మిగా నేను భాషిస్తాను. ముగ్గులంటే కూడా ఆవిడికి చాలా ఇష్టంట. అందువల్ల ఏ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ముందు ఒక గీతన్న గీయండిరా అంటారు. ముగ్గు పెడితే ఆ ఇంటికి లక్ష్మీ శోభ వస్తుంది. కాబట్టి ఇంకా నువ్వు అందంగా పెట్టావనుకో, కేవలం ఆవిడికే కాదు మన ఇంటికి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఎంత చక్కగా అలంకరణ చేశారు అని చెప్పి ఆ ఇంటిని మెచ్చుకుంటారు, ఆ ఇంటి ఇల్లాల్ని మెచ్చుకుంటారు. కాబట్టి ముగ్గుల వల్ల ఒకటి సూక్ష్మక్రిములు రాకుండా ఉంటుంది, రెండోది అలంకరణ ప్రయోజనం, మూడోది ఏంటంటే ముగ్గుల వల్ల వ్యాయామం చేసినట్టు అవుతుంది. ప్రత్యేకంగా ఇంకొక వ్యాయామం చేయనక్కర్లా. ముగ్గులు పెట్టడం కనుక అలవాటు చేసుకుంటే అదొక గొప్ప వ్యాయామం కింద అయిపోయి శరీరం తనకు కావాల్సినటువంటి ఆ రక్త ప్రసరణ వ్యవస్థని సక్రమంగా కొనసాగించుకునేటట్టు చేస్తుంది. నాలుగవది, ముగ్గుల వల్ల పరస్పర సహకారం ఏర్పడిపోతుంది, పరస్పర ప్రశంసా వాతావరణం ఏర్పడుతుంది, పరస్పర కళా నైపుణ్యం పెరుగుతుంది. వాళ్ళకంటే నేను మించిపోయి వేయాలి. అలాగే ఖగోళ శాస్త్ర విజ్ఞానం పెరుగుతుంది ముగ్గుల వల్ల. కాబట్టి అంటే గ్రహాలకు సంబంధించి కానివ్వండి, నక్షత్రాలకు సంబంధించి కానివ్వండి, ఏవైతే విజ్ఞానం ఉందో ఆ విజ్ఞానం అంతా కూడా ముగ్గుల్లో కనుక పరిచిస్తే, ఆ ముగ్గుల్లో కనుక తల్లి వేస్తూ ఉంటే మిగతా బిడ్డలు దాన్ని చూసి అనుసరిస్తారు. లేదా ఇరుగింటావిడ పొరుగింటావిడ చూస్తుంటే అదేంటమ్మా, ఈ ముగ్గు ఏంటమ్మా, ఈ ముగ్గు ఏంటమ్మా, దీనికి ఎన్ని చుక్కలమ్మా, దీన్ని ఎలా పెట్టావమ్మా. ఇప్పటికి కొన్ని చూస్తుంటే చూడండి కళ్ళు చెదిరిపోతున్నాయి అంటారు. నిజంగా కనుక చూడగలిగితే అంత చక్కగా వేస్తారు. ఇంజనీర్లు కూడా సృష్టించలేనటువంటివి, కంప్యూటర్లు కూడా సృష్టించలేనటువంటివి ఈనాటికి ఈ నెలపట్టులో పల్లెటూళ్ళల్లో గృహిణులు నేను స్వయంగా చూశాను, అంత అత్యద్భుతంగా ముగ్గులు గీస్తారు. అందువల్ల వాటిని చూడటానికి కళ్ళు చాలవు అంటారు. అందువల్ల అంత అద్భుతమైనటువంటి కళా నైపుణ్యాన్ని, లౌకిక శాస్త్ర జ్ఞానాన్ని ముగ్గులు కలిగిస్తాయి. ఆ రూపంగా ఈ సంక్రాంతి పండుగ, ఈ ధనుర్మాసంలో ముగ్గులకి ప్రత్యేకత ఉంది. గురుగారు, భోగి రోజున పాలు పొంగించి భోగి పొంగలను తయారు చేస్తారు. ఇలా పాలు పొంగించడంలో, పొంగలు తయారు చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఈ పాలు నిజానికి సూర్యోదయానికి ముందు ఒక పద్ధతి ప్రకారం 48 నిమిషాల ముందే అందరూ సంసిద్ధులు కావాలి. కొంతమంది భోగి మంటలు ఏవైతే ఉన్నాయో ఆ భోగి మంటల్లోనే అసలు ఈ పొంగల్ కాస్తారు. మాకంత ఓపిక లేదండి, ఇంత చలికాలం మేము చేయలేము అని అంటే కనీసం ఉదయం కాలంలో ఇప్పుడు ఆధునిక వాతావరణానికి తగినట్లుగా 12 దాటకుండా, మధ్యాహ్నం 12 దాటకుండా కనీసం ఆ నివేదన చెయ్యి. ఆ పరమాన్నం ఏదైతే ఉందో అది స్వామివారికి నివేదన చెయ్యి.
ఏమిటంటే పొంగలే ఎందుకు చేయాలి? మళ్ళీ మనకు ప్రశ్న వస్తుంది, పరమాన్నమే ఎందుకు చేయాలంటే సూర్య భగవానుడికి పళ్ళు లేవు. మనకి భోగినాడు మనం ఆరాధన చేయవలసినటువంటిది సూర్య భగవానుడు అని చెప్పుకున్నాం. సూర్య భగవానుడికి పళ్ళు లేవు. అందువల్ల పళ్ళు లేనటువంటి వాడికి పళ్ళతో కొరికేటువంటి నైవేద్యాన్ని మనం పెడితే లేనిపోంది ఆయన శాపాన్ని పొందేటువంటి అవసరం మనకి లభిస్తుంది. అందువల్ల ఎందుకు వచ్చింది తంట మనకి? పరమాన్నం అనుకోండి, ప్రత్యేకంగా ఏమీ నవలనక్కర్లా, శుభ్రంగా ఆయన తీపిగా ఆస్వాదిస్తాడు. ఆ పరమాన్ననా బాగా చేసావురా అని చెప్పి ఆ పొంగల్ పెట్టినటువంటి వాళ్ళని, ఆ పొంగల్ కాచినటువంటి వాళ్ళని, ఆ పొంగల్ కాచినటువంటి ఆ కుటుంబాన్ని కూడా తీపిగా ఉండమని చెప్పి, తీయగా ఉండమని చెప్పి వాళ్ళ జీవితాల్ని తీపిమయం చేస్తాడు. ఎందుకంటే మనం అన్నీ కూడా ప్రతీకాత్మకాలమ్మ. మానవులం మనందరం కూడా తీపిగా ఉండాలని చూస్తాం. అంటే మధుమేహం రావాలని కాదు అక్కడ నా ఉద్దేశం. మనందరం కూడా జీవితంలో తీయదనం ఆశిస్తాం. ఎవరైనా సరే, ఎవరు చేదుని ఎవరు కూడా కావాలని ఎవరు కూడా కోరుకోరు. కాబట్టి పొంగల్ దేనికి ప్రతీక అంటే మీ జీవితాల్లో ఈ భోగి పండగ నాడు సమిష్టిగా కలిసి కూర్చొని పొంగల్ వండాలి. ఆ ఒక్కతే ఆ ఇంటి ఇల్లాలు చూసుకుంటుందిలే అని కాదు, సమిష్టిగా కూర్చొని ఆ భోగి మంటల్లో లేకపోతే విడిగానో సమిష్టిగా కూర్చొని ఇదిగో పాలు లేకపోతే ఇదిగో ఇవి అని చెప్పి ఒకరికొకరు సహకారం చేసుకుంటూ ఆ పొంగల్ వండి స్వామివారికి నైవేద్యం పెడితే పరస్పరంగా ఒకరి పట్ల ఒకరికి అభిమానం పెరుగుతుంది. ఆ ఇంటి నిండా తీపి వాతావరణం. తీపి వాతావరణం అంటే తగాదాలు అనేటువంటి చేదు లేకుండా, అపోహలు అనేటువంటి చేదు లేకుండా పరస్పరం ఆత్మీయతతో మెసిలేటువంటి ఒక గొప్ప వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి పొంగల్ వండమన్నారు. ఇంకొక పిండి వంట చేయమల్లా. ఒకటి నైవేద్యం సూర్యభగవానుడికి సంబంధించిందేమో ఆధ్యాత్మికం, ఇంకోటేమో లౌకిక ప్రయోజనం ఏంటంటే తీపిని అందరూ కలిసి పంచుకోండి. ఎందుకంటే మధుమయ వాచ అంటుంది వేదం. అంటే మాట తీయగా ఉండాలి, మనం సంచారం తీపి పదంలో కొనసాగాలంటుంది వేదం. దానికి ప్రతీకే పొంగల్. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో భోగి పండుగకు సంబంధించి మాకున్నటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ప్రేక్షకులకు మరొకసారి భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.